హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. ఈరోజు వీడియో ఏంటంటే మా డేయింగ్ లైఫ్ అనమాట. చెప్పు, చాలా రోజుల తర్వాత వీడియో. మేము కనపడుతున్నావా అంత దూరం నుంచి? మాది ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఆ నుంచి తీస్తాడు, ఏ నుంచి తీస్తాడు, ఈ నుంచి తీస్తాడు, ఏందో మేము కనపడుతున్నామో లేదో మీరే చూసి చెప్పాలా. సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం. మెయిన్ మా ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్, అందులో అది బిగ్ బాస్. ఇదే ప్రాబ్లం అనమాట. నాకు తగ్గడం లేదు. లేదు, నిజంగానే దగ్గు ఊపిరాడడం లేదు. అదితో బర్త్డే నుంచి ఇప్పటికి 4-5 సార్లు వచ్చుతుంది, సడన్ గా ఆగిపోతుంది. ఆ మాత్రం చేయాలి. ఎంతైనా మన నెల్లూరు ఆ మాత్రం హెచ్చలు ఉండాలి. ఈరోజు వీడియో అన్న ముందు బంతిపూలు చూపించావా? మన చెట్లు బంతిపూలు చూపించు, చాలా రోజులు అయింది. పాపం మా ఆది ఎక్కడ తీసుకెళ్ళట్లేదని గుళ్ళకి మా మామయ్య నిన్న ఆదివారం నారాయణ స్వామి దగ్గర పోయి వచ్చి కవిత ఈ స్టోరీ చెప్తాను. మేము చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మకి బాగా లేకుండా వచ్చిందంట. ఈ మోకాలు ఏదో బాగా లేకుండా వచ్చిందంట. చాలా హాస్పిటల్కి పోయిందంట, తిరిగినా తగ్గలేదంట. అది నిజమో అబద్ధమో మూఢనమ్మకాలో అనేది మీరు అనుకోవచ్చేమో, కానీ అది నిజం. మా అమ్మకి తగ్గకపోతే ఎవరో చెప్పినారంట, నారాయణ స్వామి కాడికి పోయి నిద్ర చేసిరా లచ్చమ్మ తగ్గిపోద్ది అని చెప్పినారంట. మా అమ్మ అట్టే పోయి నారాయణ స్వామి కాడ నిద్ర చేసి వస్తే తగ్గిపోయిందంట. నేను బతికినంతకాలం ప్రతి సంవత్సరం నేను వస్తానని దండం పెట్టుకొని వచ్చిందంట. ప్రతి సంవత్సరము ఫ్యామిలీ మొత్తం వెళ్ళే వాళ్ళం. అంటే కోయిలంపాడు అని పామూరు దగ్గర ఉంటది, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. కవిత వాళ్ళ ఊరికి మా ఊరికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. నేను ఒక్కసారి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఒక్కసారి చూసా. అక్కడ ఏం లేదు. రాత్రిపూట ఏ వారం పోతున్నామా? ఆదివారం సాయంత్రం పోతారు. సాయంత్రం పోయి నైట్ అక్కడ పూజలు చేసుకుని నైట్ అక్కడే తెరపలో నిద్రపోయి వస్తారు. అది నారాయణ స్వామి అంటా ఉంటారు. నార్మల్ గా కోయిలంపాడు బాగానే ఫేమస్ ఒక రకంగా. మాకు చిన్నప్పుడు అంటే అదే పక్కన విలేజెస్ లో వాళ్ళందరికీ ఒక్కసారి చిన్నప్పుడు పోయింది, నాకు గుర్తులేదు. చిన్నప్పుడు ట్రిప్ అంటే అదే. ఆడికి పోయి ఐస్ కొనుక్కొని తిని ఆ కొబ్బరి చిప్పలు తెచ్చుకొని పెళ్లికి ముందు భైరవకోన పోయి రిటర్న్ లో నారాయణ స్వామి దగ్గరికి వచ్చాము. అది నాకు గుర్తు. చిన్నప్పుడు నారాయణ స్వామి అనేది నాకు తెలుసు. నారాయణ స్వామి కానీ ఇప్పుడు కామెంట్ వస్తే చూడు, నిజంగానే చాలా మంది పోయి ఉంటారు మన ఏరియాలో. కాంచీరు వాళ్ళందరూ పోయారంట. నాన్నతో మాట్లాడింటే చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాం. కృష్ణారెడ్డి అది వచ్చాడు. వచ్చి 6:30 ఫ్రెండ్స్ వచ్చేసారు అప్పుడే. చెప్పలా ఫ్రెండ్ తోనంట చెప్పిండు అడిగితే. బుజ్జి అంకుల్ తో అంట. నాకే ఫ్రెండ్స్ లేరు. మా నాయనకి ఆడ ఎన్ని గంటలకు బయలుదేరిండో తెలుసా? అసలుగా 1:30కి బయలుదేరిండ్రంట నైటా. అందువల్ల అది సంగతి. మీరు నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నారాయణ స్వామిని మేమైతే నమ్ముతాం నిజంగానే. బాగా ఇష్టమైన దేవుడు కవిత. ఆ దేవుడు కూడా ఒకడు నాకు తెలుసు. చిన్నప్పుడు వెళ్ళేదని వెళ్తాము మా ఊర్లో వెళ్ళేది అన్నీ తెలుసు, కానీ నాకు ఆ గుడి అదంతా అసలు గుర్తులేదు. కానీ పెద్ద అయిన తర్వాత పెళ్లికి ముందు వెళ్ళిందే నాకు బాగా గుర్తు. మీ పెళ్లికి ముందు చాలా సార్లు వెళ్ళాను, బాగా గుర్తు. ఈ వీడియో బిల్డప్ టేకింగ్ కి మీరు లైక్లు కొట్టాలా? ఏ బిల్డప్ టేకింగ్ సినిమా హీరోలు కూడా సినిమాలు కూడా తీలేరట. నువ్వు వాదిస్తున్నావులే. స్వల్ప దగ్గు మూతులు పెట్టి మా చెట్లు చూపిస్తా. మా చెట్లన్నీ కూడా నాకు బాగలేకపోయేసరికి వాటికి హెల్త్ బాగాలేదన్నమాట. హాస్పిటల్ చూపించినా కూడా దగ్గు తగ్గలేదు. ఇది చూడండి, నాకు బాగాలేపోయేసరికి ఇది కూడా ఏదో ఇది తెగులు కాకుండా వర్షాలకి లేకపోతా ద్రాక్ష చెట్టు చూడండి ఎందుకు ఇట్లా అయిపోతుంది అర్థం కాలేదు. ఎండిపోతుందా తెగులు అనేది తెలియదు. అంటే పైన అంతా రాలా, కింద వరకే వస్తుంది. పైకి ఇంకొకటి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ దాకా పోయింది. వాళ్ళకి ఫోన్ చేయి, మనకి చేయలేదు. ముందు కొట్టియాలి. ముందు బాగా తెచ్చిండు, అవి కొట్టియాలా, ఈ గడ్డి కట్ చేపియాలా, చాలా పని ఉంది. నాకు హుషారు లేక ఇవన్నీ నేను ఫోన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వస్తారా, ఎవరు ఉండరు మా వాళ్ళు, నేనే చూసుకోవాలి అన్ని. అందుకని చెప్పేసి ఇప్పుడు కాదులే అని చెప్పి. ఎల్లో ఇష్యూ అంటే ఇది తెగులేలా ఉంది. బాగా కూడా అన్నాడు మొన్న వచ్చినప్పుడు. మంచు చూడు ఎట్ట కురుస్తుంది. అసలు గులాబీ చెట్లు అయితే పాపము పూలు కూడా రావడం లేదు, గులాబీ సరిగా రావట్లేదు. అవన్నీ కట్ చేయాలి. మొన్న కట్ చేసిన నువ్వు ఎట్లా బాగాలేదు కాబట్టి వేరే వాళ్ళకి చెప్తే వస్తారు కదా. వీడియోలో చెప్పా. ఏమంటావు?
వస్తా అన్నారు, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఈ గడ్డి అంతా పీకే మార్చేసి లేకపోతే ఎందుకయ్యా నలుగురు వచ్చిండ్రు ఇప్పటికి బ్యాచ్లు తెలుసా నీకు అన్న? కావల్లో ఒక దొంగతనం జరిగినట్టు ఇన్సిడెంట్ జరుగుతున్నాయి బాగా తెలుసా? ఈ మొక్కలకి మందు కొట్టేయడానికి అని చెప్పి ఇప్పటికి నాతో ఒకరు వచ్చి అమ్మ మొక్కలకు మందు కొడతాము గేట్ తీయండమ్మా అని అంటే నేను అన్నాను డేంజరస్ కాదు. ఒక రోజు అంటే మామూలుగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మనకి వాళ్ళు ఉన్నారు కదా నర్సరీ వాళ్ళు. ఏం జరిగిందంటే బయట ఈ లోపల గార్డెన్ తెలియదు వాళ్ళకి అసలు. నేను ఎత్తులకు పోయి నేనే చూపించిన. ఏం జరిగిందంటే బయట చెట్లు వేసి ఉన్నాం కదా 4 మొక్కలు, వీటికైతే 200 తీసుకుంటాం అని అన్నాడు. ఎవరికైనా ఆడవాళ్ళకి తీపుగా వస్తే బెస్ట్ అనిపిస్తుంది కదా. అవును 200 తీసుకుంటాం అని అనేసరికి మెయింటెనెన్స్ మేమే వచ్చి చేసుకుంటాం, ముందు కొడతాం, కటింగ్ చేస్తాం, గడ్డి బెక్తాం అని. నేను ఎప్పుడు అలాంటివి చూడలా లైవ్లో. అంటే అంత మోసం, అంత గ్యాంబ్లింగ్ చేస్తారని. అంత లోపలికి అయితే మాకు ఇదే కాదు ఇక్కడ కూడా ఉంది గార్డెన్, ఒకసారి చూడండి అని అన్న. చూసిన తర్వాత ఆడ ఒక గెడ్డు పీసి ఇట్లాగే ఎండిపోతే ఇట్లా తీసి ఇది అదమ్మా అని చెప్పిండు. ఓయమ్మ నా గెడ్డి అంతా పోద్దే ఇంకా అని చెప్పేసి. అంటే వాళ్ళు చెట్లు పిచ్చి ఉన్న వాళ్ళకి అదో అంటే ఇంకా మైండ్కి ఎక్కిచ్చేస్తారు భయం పెట్టి. అంతను వచ్చి అప్పుడేమైందంటే బెండ చెట్లు చాలా ఉన్నాయి, చిక్కుడు చెట్లు ఉన్నాయి, మా మామ వేసినాయి. అవన్నీ ఉండేసరికి వీటి వల్ల ఏమన్నా అవుతుందా అని నన్ను అడిగిన. అంటే నాకు అన్నీ తెలిసి కూడా నేను మళ్ళీ డౌట్ అడగడం కామెడీ. అడిగిన తర్వాత అవును అని అన్నాడు. అన్న తర్వాత ఆ బత్తా చెట్టు చూసి బత్తా చెట్టు ముడతబడింది, ఇది అలా పురుగు ఉంటుంది అని అన్నాడు. ఏం చేసిండు, ఇక్కడ తవ్వాడు, నేను ఏడే ఉన్నా. నేను ఇద్దరు వచ్చారు కదా, అస్సలు నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్. తవ్విండు, నేను ఆయనతో మాట్లాడుతున్నా, లటక్కన పురుగు తీసిండు. ఇంతలా పురుగు నా లైఫ్ లో ఎప్పుడు చూడలే అంతలా పురుగు. అమ్మా ఇంక నేనైతే చూడు అసలు ఏరంతా కొట్టేస్తుంది లోపల ఇంకా నన్ను. అంతకు ముందు రోజే తవ్వినము ఎడా ఒక పురుగు కొల్లేదు, ఇంతలా పురుగు. అది చూసి షాక్ అయిపోయినా. చెట్లు చచ్చిపోతాయి. మళ్ళీ ఆడికి పోయి చూసిండు, నేను అట్టే నిలబడి చూసిన. ఆ చెట్టు దగ్గర రాలా పురుగు. నేను వేరే ఆయనతో ఇంకొక ఆయనతో మాట్లాడుతుంటే ఆడ తవ్విండు, ఆడు ఇంకో పురుగు చూపించిండు, పురుగు తీస్తుండు. నాకు అప్పుడు అసలు ఏం డౌటే రాలా. ఇంకేం చేసిండు, ముందు మొత్తం చల్లాలా వీటికి, లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది అని అన్నాడు. నేను మన వాళ్ళకి ఫోన్ చేద్దామని కూడా డౌట్ వచ్చి అంటే ఇంకా నా మైండ్ వాళ్ళు మార్చేసిండట. ఇంకా అంత సరే అని చెప్పి సరే చల్లండి అయితేనని వేరే వాడికి ఫోన్ చేయించిండ్రు వాళ్ళు ఓనర్ లాగా. ఈ ప్యాకెట్ ఇంత అని 170 190 అమ్మ అమ్మేది 170కి ఇస్తాము అని అన్నాడు. సరే అన్న చల్లమన్న. చల్లిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అది పురుగు నిన్న దౌర్యం కదా పురుగు రాలేదే అని. నేను నందు వాళ్ళమ్మ ఆడ కూర్చొని వీళ్ళిద్దరు ఆడ కూర్చొనే ఉన్నారు. నేను ఇంత బచ్చా పని చేసిన అంత కొట్టి చెప్పేది ఇంకా చల్లిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఇంట్లోకి వెళ్ళాక డబ్బులు తేడానికి వెళ్ళి, అవును నిన్న చల్లితే లేదు, నేనున్న కాడ పురుగు తీయలేదు, ఎట్టొచ్చింది ఆ పురుగులు, ఈ ఏరియాలోనే ఆ పురుగులు లేవు అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి వాడు అంతంత లెక్కేస్తే చాలా వచ్చింది అమౌంట్. వాడు చాలా జల్లిండు కదా ప్యాకెట్లు. అట్ట కాదు నేను 3000 ఇస్తాను, ఇంకెందుకంటే వాడు చల్లి 3000 కంటే ఎక్కువ వచ్చిందా? 5-6 వేలు వచ్చింది. నాకు ఇది గ్యామ్లింగ్ అని అర్థమయ్యి వీళ్ళతో ఎందుకు లేదు అయినా శాపనార్థాలు పెడతారు, ఎందుకు ఇది తప్పు నాదే, ఇది చల్లిచ్చినాను నేనే అని అనవసరంగా అని చెప్పి నాతో 3000 ఇచ్చి ఇంకా తర్వాత డౌట్లు మొత్తం క్లారిఫై చేసుకొని ఇంక నేను ఎవరికి చెప్పలా, ఇది నీకు కూడా తెలియదు కదా. ఈ పిల్లతో అన్న మహాలక్ష్మి ఇది డౌట్ నాకు అని. నేను అనుకున్నాను మన గార్డెనింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే పంపించుంటారు అనుకున్నాను. నేను కవిత మాట్లాడుతుండే బాగా దగ్గరగా నించొని మాట్లాడుతుంటే అది ఏం జరిగింది ఇంకా నేను ఎవరు చెప్పాల. మన గార్డెన్ వాళ్ళకి చెప్తే అక్క అట్టేట్టు చేసి నువ్వు మోసమైంది. మొన్న వేరే దగ్గర అట్టే చేసి 30,000 తీసుకున్నారు అక్క, ఏదో హాస్పిటల్ దగ్గర. పాపం అంటే ఈ చెట్లు పిచ్చున్న వాళ్ళు మాత్రం బుక్ అయిపోతున్నారు అక్క. ఆ మోసం అని అక్క ఈసారి కానీ వాళ్ళు వస్తే నాకు ఫోన్ చెయ్యి పోలీసులకు పట్టిద్దాము అని అన్నాడు. ఏంది వచ్చి చల్లే ముందే మామూలు ముందేనా లేకుంటే మామూలు ముందు అదేదో లాంటిదేనని చెప్పిండు. అది వాళ్ళు టెస్ట్ చేసిండ్రంట, అది కూడా మందు కూడా కాదు. ఓరే నాయన అని చెప్పి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న అశోక్ దగ్గర అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంటాడు.
అక్కడ ఏమైనా పురుగు తీసేసరికి ఇంకా ప్రేమతో మోసపోయినా అంతే. అశోక్ తగిలిండ్రు, నాకు తగిలిండ్రు, అన్నకు కూడా తగిలిండ్రు. మొన్న 2 రోజులు 10 రోజుల క్రితం డైరెక్ట్ గేట్ తీసుకుని రాబోతే నేను సీరియస్ గా మాట్లాడితే సార్ ఏం లేదు సార్ మొక్కలకి ఏదో కడతాను, ఎవడు చెప్పండి నీకు రమ్మని లోపల బయటకు పని చెప్పిన. సో అందుకని కెమెరాలు పెట్టింది. నాకు ఇంకా ఆ దెబ్బతోటి ఈ దరిదాపుల్లోకి అసలు ఎవరిని కూడా రానియట్లా. గడ్డి అయితే మా అమ్మ మా మామయ్య ఇంకా మా అమ్మ వచ్చింది కదా ఈ మధ్య అంతా పీకింది. మళ్ళీ ఎంత వచ్చింది చూడు, అసలు ఈ గడ్డి ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఇట్టు పడుతుంటే గడ్డి రాకేం చేస్తుంది, పీకడం వర్షం పడ్డా గులాబీలు భలే వచ్చినాయి. వానకి కదా కట్ చేపియాల. నా బంతిపూలు వనం ఇంతవరకు చూపించలేదు, నేను ఇప్పుడు చూపిస్తా బంతిపూలు. బంతిపూలు మా వదిన, బంతి చెట్లు మా వదిన పంపించింది చిన్న చిన్న. అసలు ఇది నాటింది ఎంత మొక్కం, ఇది ఒంటెక్కలు. సింపుల్ బాలేదే, ఇది ఒంటెక్క. ఇది బాగుంది. ముద్దలు అవిగో, అవన్నీ ముద్దలు. ఇప్పటి వరకు 4-5-6 పూలు కోసి ఉంటుంది, మక్క కోసి ఉంటుంది గడపకు పెట్టడానికి అంతే. ఇవన్నీ కోసి కుట్టాల. ఒకసారి పంపించింది కదా నీ అక్క, 2 సార్లు 3 సార్లు పంపించింది. అయ్యా ఫస్ట్ ఆ వరుస అంతా నాడదామని నాటా, అటుపక్క తవ్వలేక ఇక్కడ నాటా. ఈ నాటిన తర్వాత అవి బతుకుతాయి అన్న, బంతి కొమ్మని తీసుకొని చుట్టూ ఏం లేవు కదా, ఇంకా మన ప్లానింగ్ చేయలేదు కదా అని ఈ చెట్టు వంకర పోయింది. ఇది నాటిన అయితే సక్సెస్ఫుల్గా నాటిన ప్రతి చెట్టు వచ్చింది. అది బంతి చెట్టు అని కానీ ఏమైనా ఎట్టగొట్ట వస్తున్నాయి, వాటిని మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఓపికండి చేసుకోవాలి. బిడ్డలు దాకినట్టు దాకాలి వాటిని. బిడ్డల కంటే ఎక్కువ నమ్మవు. ఏదో ఒళ్ళంతా మంట పుడుతుంటే ఒక 10 వారాల నుంచి అనుకుంటున్నా పోనాడికి కుదరలేదు. నిన్న పోయి వచ్చాను. మీరు ఎట్ట రేపు ఎల్లుండి పోతుంటారు అడికి, మళ్ళీ కుదరదు, అట్నే పోద్ది అని చిన్నగా పోయి వచ్చిన. జరిగిందా ఈ మధ్య? అప్పుడు నేను చిన్నప్పుడు పోయినప్పుడు ఫేమస్ అయింది బాగా బిల్డింగ్లు బాగా కట్టిండ్రా. ఏంది బయట అప్పుడు మనం తెరలో పొడుగున్నాం, అదే ఉంది. అది ఆడుందే ఆ తెరపంతా బిల్డింగ్లు కట్టారు, నాపరాలు వేసుంటారు, అవన్నీ బిల్డింగ్లు కట్టారు సార్. అందరు పొడుగునే లోపల బిల్డింగ్ లోపల. అది నారాయణ నీ పేరు కూడా అదే అయిపోయా. నీకు ఆ దేవుడి మీద ఎందుకు లేదు ఇష్టం? ఎందుకు ఉండాలా? రూల్ రాసిచ్చిండా? నా పేరు కూడా ఉంది కదా. నేను చెప్తుంటా, దేవుడిని నమ్మాలి. అవి ఎప్పుడైనా దేవుడిని నమ్మలేదు. ఏమి నమ్మిన నువ్వు ఆడ దేవుడికి దండం పెట్టంగా నేను చూడలేదు. తండ్రికి పెడతల్లా చాలే కానీ అన్న నీ పేరు ఆదినారాయణ అని ఎందుకు పెట్టిండ్రు అంటే ఆదివారం పుట్టినవాడు ఆదినారాయణ పెట్టిండ్రు. నా వెంకటాదినారాయణ రెడ్డి. నీకన్నా వెనక పుట్టిన పిల్లలు తెలుసు కానీ నీకు తెలియదు. సుత్తి నా పేరు నాగలక్ష్మి, నేను ఆదివారం పుట్టినానని నాగలక్ష్మి అని పెట్టిండ్రు. కానీ బిల్డప్ ఏంటంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టినానని చెప్తాడు. ఆయన చూసిపోయింది లోపల. ఎందుకు వచ్చిండ్రు? ఎవరు చూడడానికి ఎంగళ నగర్ నుంచి వచ్చింది పాపం. నీకు తెలిసిన వాళ్ళ చూడనాటికి వచ్చి నా కాడికి వచ్చి అడిగింది, చూస్తాను పెద్ద ఆయన అని. అది చూద్దూరు అని తీసుకొచ్చిన. చుట్టూ తిరిగిండు. నీకు దర్శనం హ్యాపీ బాగా దర్శనం అయింది. బతికేది ఇప్పుడన్నా కానీ ఎన్నాళ్ళు బతుకుతాం ఎప్పుడు పోతామో తెలియదులే. మనం చూసాను ఉంది కదా బతకాలని. మనం అనుకున్నట్టు జరుగుతుంటాయా? ఎప్పుడు పోతామా టైం అది పోవాలని ఉంది. అయిందే కావాలని ఇప్పుడు అవ్వ మంచంలో ఉంది. ఎప్పుడు పోతా? మా తాత బాయా, మీ అమ్మ బాయా పోతుంది అనుకున్నాం. మీ అమ్మనే ఇప్పుడు పోతాం దేవుడు తీసుకుపోతుంది. మనం నాగలక్ష్మి పాప దగ్గు అన్నా నేను. దగ్గు అనగానే దగ్గు గుర్తుంది. దగ్గు అనగానే తగ్గుతా ఉంది. అన్న నానంట అదిత కోసం నారాయణ ఒకటి పిండి కదా నిన్న. అదిత కోసం బ్యాంగిల్స్ తెచ్చిందంట. కొబ్బరి చిప్పులో పెట్టుకుని వచ్చినానా, పూజ ఇచ్చినావు అయితే గాజులకు కూడా. కర్పూరం కింద పడి కర్పూరం ఎందుకు దాచి పెట్టుకుని వచ్చినానా? కక్కుర్తున్నాను అన్నా. ఈ బ్యాంగిల్స్ పిల్లకి పట్టవన్నా. 0 సైజు పుట్టిన వాళ్ళకి 7. ఆయన తెచ్చిన గాజులు బ్యాంగిల్స్, కొత్త బ్యాంగిల్స్. త్వరగా
కొత్త బ్యాంగిల్స్ కమాన్ లెట్స్ గో. ఎస్ డో బ్యాంగిల్స్ కొత్త ఒకసారి వేసి చూపికొద్దు. అసలు బట్టనా చేతులు ఎరగొట్ట బాగా. సరే పట్టి పట్టిస్తుంటా పట్టిస్తుంటా పట్టినా బాగా పట్టినా ఎప్పుడు రేపు ఉదయానికా వెల్డింగ్ చేయాల్సింది. పాపం చిన్న పిల్లలు బట్టనలో పట్టదు నువ్వు తెచ్చిన గాజులకి ఎంత ప్రేమతో తెచ్చినా పట్టాలని రూల్ ఉంది చూడు. మనం ఏళ్ళకేసుకోవచ్చులే ఇంకా పట్టిందా అటు పెట్టుకోమ సరిపోద్ది ఎందుకంటే ఆ పిల్లలు చూడు ఎటు పెట్టింది. అన్న ఒకప్పుడు నాన్న ఎక్కడ పోయినా ఒకప్పుడు నాన్న ఆడపోయినా గాజులు తెచ్చేవాడు కదా, అందుకే అద్విత కోసం మాత్రమే తెచ్చిండి ఈసారి. తినే పిల్లలు వేసి వచ్చింది గాజుల కోసం పాపం. అంటుంది గాజులు అసలు అది అందులో బంగారుది కదా ఎక్కిద్దిలే. చూడు 4 ఏళ్ళ బట్టల ఆ పిల్ల వెళ్ళిపోయింది చూడు ఇంకా కిందకే పై చూసి వెళ్ళిపోయింది. గాజులు వద్దే ఉంటుంది. 4 గాజులు నాన్న ఎంత పెట్టి ఎంత 10 రూపాయలా? 40 రూపాయలమ్మయ్యా. నిజమ్మా పెట్టారే. సర్లే గుర్తుగా ఉంటేలే తాత నారాయణ సంకడివి గాజులు తెచ్చిండని అద్విత కోసం. బొమ్మకి వేసుకుంటదిలే. బొమ్మకి వేసుకోవచ్చు కరెక్ట్ గా. బొమ్మ చేయికి పడుతుంది రుద్దిత అంటారు. కవిత ఆ కటింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మనిషి కట్ చేయాలా? గడ్డి కాదు కట్ చేసేది, ఆ బయట ఉండే మొక్కలు అవి కట్ చేయాలి. ఎండిపోయిన బర్రె తినేసింది. చూపిస్తా వీడియో యాడ్ చేస్తే ఇప్పుడు బర్రె తినది లైవ్ లో. కింద కింద ఆకులు ఎండిపోతాయి. నేను తోలే బర్రెలు వస్తే తోలేము. నేను అద్విత నాకు డౌట్ ఏంటంటే కింద ఓడిపోయి పైన ఉంటదేమో గ్రేప్స్ అట్టే ఉంటదేమో నాన్న. పై బాగానే ఉంది మళ్ళా అది గ్రేప్స్ అట్లే ఉంటదేమో కింద. గ్రేప్స్ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఆ చెట్టు అట్టే ఉంటదా? దగ్గు గురించి కూడా కామెంట్ చేయండి. దగ్గు గురించి వాళ్ళు చెప్పే ఏంటి తెలుసా? మిరియాలు తినమ్మా, బెల్లం తినమ్మా, అల్లం తినమ్మా, అన్ని తినమ్మా. ఎన్ని పని లేదమ్మా. సందకాడ పండుకునేటప్పుడు తెల్లగా పాయ ఒలుచుకొని బొగ్గను పెట్టుకుంటే తెల్లారాలు తగ్గిపోతుంది. దగ్గు వచ్చే వాళ్ళు కూడా దగ్గు గురించి చెప్పాలి. లేదా నారాయణ సంకడికి రావాలా. నారాయణ సంకడికి రావాలా. ఇది పానకి గాజులు చిన్నవి తెచ్చి ఏంది ఇదంతా? ఐస్ క్రీమ్ తినాలని చెప్పండి. నారాయణ సంకడికి పోతే మంచి జరుగుతుంది. నిజం. ఆయన ఇప్పుడు కూడా పిలిస్తే పలికేటట్టు ఉండదు. నిజమ్మా. అయితే పిలువు నాన్న పలుకు. మనం ఇష్టగా ఉండాలమ్మా. ఊరికే తమాసాలు వారికి నారాయణ అంటే పలుకుతుందా? ఇప్పుడు నువ్వే పిలిచినవు నారాయణ అని. అందుకే వాడికి ఆ పేరు పెట్టుకున్నది. నారాయణ నారాయణ అనుకున్నామని అప్పుడు మీ అమ్మ పెట్టింది. అసలు నారాయణ లేకుండా పోయింది ఆ పేరు లేదు. ఆది ఆది అన్నది. ఊర్లో ఆది ఆది అని పిలుస్తాయి. ఆదిరెడ్డి నీ రివ్యూ సోదిరెడ్డి. అలాంటి వాళ్ళు పాపం ఉంటారులే. అన్నకి బిగ్ బాస్ నుంచి విముక్తి అవుతుందిలే. సోదనే వాళ్ళు నిన్ను ఇంకా ఎక్కువ అభిమానించేవాళ్ళు నిజంగానే. వింటున్నారు కదా. ఏమవుతానమ్మా సోదిరెడ్డి అనేది. ఆదిరెడ్డి అనేది మామూలుగా సోదిరెడ్డి. ఈ లాయర్ ఎందుకు నీ నెంబర్ అడిగిండు? అదే వేరే వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్ హైదరాబాద్ ప్రొడ్యూసర్ ఎవరు ఆయన అడిగిందట. నెంబర్ అడిగారట్లే. సరేలే వీడియోలో నన్ను అడిగిండు. నాన్న ఏమంటాడంటే ప్రతిసారి సీరియల్ చూసారులమ్మా. నాన్నలా రోజు సీరియల్ చూసేటప్పుడు ఏమంటాడంటే రాజు కూడా సీరియల్లోకి పోయిండు, మనోడు సీరియల్లోకే పోలేదు ఏందమ్మా అని అంటాడు. సీరియల్ ఆఫర్లు చాలా వచ్చినాయి నాన్న, అన్నీ రిజెక్ట్ చేసిందని చెప్పిన. నువ్వు దేంట్లో ఉంటే చూపిస్తావా? ఆయన మునగ చెట్టు చూపిస్తాడు. నా మునగ చెట్టు దానికోసం నేను బతికింది ఇన్నాళ్ళు బతికింది దానికోసం. అది అయిపోతే అయిపోయినట్టు. అది అయిపోతే మనం ఉండి కూడా ఒకసారి ఇది తులసి చెట్టు చిన్నగా ఎగిరే ఇచ్చింది కవిత. చాలా వరకు పెద్దది అయిపోయింది. 1 month అయింది మీకు చూపించి. తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్ మొత్తం మార్చేసింది. ఆల్మోస్ట్ అన్ని మొక్కలు మార్చేసింది. ఇక్కడ కొత్త మొక్క ఒకటి పెట్టింది. ఇవన్నీ ఆల్మోస్ట్ మార్చింది. సిస్టమ్ అంతా మార్చింది. బయట కూడా వేరే మొక్కలు వేసారు. అవి కూడా చూపిస్తారు. అవి కూడా చూపించాలి. నేను కూడా మొక్కలు పెట్టింది. అది కూడా చూపిస్తారు. ఇక సీసీ కెమెరాలు. ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఏమైంది నాని? ఎండిపోయి బొచ్చయింది. ఇదే ఎండిపోయిన వాటిని కట్ చేయాలి. కట్ చేస్తే ఎగురొస్తాయి. ఇవన్నీ ఎగురు వస్తుండే. కట్ చేయాలి. ఎండిపోయినవి మాత్రం ఉంచకూడదు. అవి ఉంటే ఇంకొకటి ఎండిపోద్ది. ఇవి కూడా అంతే. ఇది కొంచెం ఒక రకంగా రెక్కేసింది. ఎండిపోలేదు, రెక్కేసింది. కానీ ఇవి కూడా బాగానే ఉన్నాయి. అవి ఇంకొకటికి ఈ తెల్ల పూలు సూపర్ వస్తాయి.
ఇదిగో ఈ బర్రెలు చూడండి ఎడ తినియో ఇది ఎగురు వస్తుంది అవి. ఏది నన్ను బర్రెలు తింటుంటే నువ్వేం చేస్తున్నావు? నేను ఆడున్నా ఎలా నువ్వే ఉంటే బయట. నేను పాపను ఎత్తుకోనున్నా, నా ముందే తినింది అది. ఈ నాటితే పెరికేసారు. ఎవరు పెరుకండి ఇవన్నీ పెరికే ఇదొకటి. అరే మునగ చెట్టు ఏమైంది? ఏది మునగ చెట్టు? ఈ మునగ చెట్టు కొట్టేసిన మొన్న, ఇది తెగులు పడి తెల్లంగా ఆకంతా రాలిపోయింది. ఏంది నాయన ఎట్టు చేసినావు మునగ చెట్టుని? 35 ఉన్నాయి మునక్కాయలు, కాయలు కోసి కొమ్మలు కొట్టేసి. నువ్వు అందరికి ఈ బుద్ధి వద్దని కట్ చేసినావు. ఈ బుద్ధి అయితేనే పాడు. అసలు ఆ చెట్టు మీద బొచ్చు పురుగులు లాలుతుండే చిన్నడా. అయినా కూడా ఏంది నాన్న అంత దారుణంగా కట్ చేసినావు? కట్ చేస్తే ఇంకా 20 రోజులు చూడు మళ్ళీ ఎట్టుంటుందా, గుబురాలు వస్తుంది అట్నే. కాయలు కాసేసరికి 5-6 నెలలు పడుతుంది. ఎగురు వస్తుంది చూడు అప్పుడే. కాయలు మళ్ళీ 5-6 నెలలు పట్టదు? 6 నెలలు పడుద్ది. 6 నెలలకు వస్తాయి కాయలు. నువ్వు 2 కాయలకే సెక్యూరిటీ అన్నోడివి, చెట్నే కొట్టి పారేసి. చెట్టు అంటే ఇది మరిన్నాళ్ళు ఉండకూడదంట, ఎండాకాలం వచ్చారు కొట్టాలంట ఏట. సరేరా, మీ మునగ చెట్టుకి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చెట్టు వేసిన టైం బంధించదు. ఏమి వారం వచ్చిందా మన కాయలు? వారం రోజులు ఇంకా. అందుకే నా టైంలో నాన్ స్టాప్ మునక్కాయ కూరలే. ఇప్పుడు కూడా ఉండవు ఇంకా. అవునా? 20-24 కాయలు కోసిస్తున్నాయి. ఎవరికి అయితే ఎవరికి అలా ఇచ్చినవులే. నందు వాళ్ళకి 4, అక్క వాళ్ళకి 4. ఆ చెట్లు చూపి, ఆ చెట్లు నాటిన చూద్దాంపా. ఓ కొత్త చెట్లు వేసినట్టు. టమాటా చెట్టు అది? మిరప చెట్టు, టమాటా చెట్టు. ఎందుకు నాన్న మిరప చెట్టు టమాటా చెట్టు అక్కడ బయట? అదే మిరప చెట్టు ఎట్టుందో చూడరా. సో నేను బయట నుంచి మన గార్డెన్ చూపిస్తాను ఒకసారి. ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు మీకు అవుట్ సైడ్ నుంచి. చూడు ఇది భలే వచ్చింది నాన్న. మినప అంత ఉన్నది, ఎంత ఎట్టున్నది అది. ఊరకట్టు గుచ్చామని పోయింది మిరప చెట్టు. ఇదేంది ఇది ఎండిపోయిందా? ఎండిపోయింది. రాదు అది ఒక్కటే ఉండేది. ఒక్కటే కట్ చేసి వస్తుంది. ఇది బంతి మొక్క అలా దొరికింది. అది టమాటో మొక్క. ఇది ఆడ దొరికింది. అది ఆడ పాలెంలో దొరకడమే. ఇది లైన్ నైస్ గా లైన్ వేస్తుంది చాలా ఫాస్ట్ గా వేసింది. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. అది వచ్చింది. ఇవి కూడా ఆల్మోస్ట్ ఎండిపోయి ఇప్పుడు మంచి మానలేని. అది బాగుండలే చెట్టు. ఇంత వచ్చింది. అది బాగుండలే చెట్టు. ఇంత వచ్చింది. నీళ్లు పెడితే మొత్తం నీళ్ళన్నీ అడిగి వస్తాయి భయ్యా. అసలు సింగిల్ రెక్క ఉండింది. నీళ్ళన్నీ అడిగి వచ్చి ఎరువు మొత్తం పైదంతా దానికి వచ్చేసింది. సింగిల్ రెక్క ఉండింది. అంత పెద్ద చూడు. ఎక్కువ బర్రెలు తినకుండా కాపాడితే హైలైట్ ఉంటానండి. నీళ్లు పెట్టాలా బయటికి. సో మీకు ఫస్ట్ టైం మన గార్డెన్ లోపల నుంచి కాకుండా బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తామండి. సూపర్ ఉంటుంది. చూపి ఫస్ట్ టైం. ఈ చెట్లు బాగా పెరిగినాయి అయ్యా. ఇది బాగా పెరిగింది చెట్టు. అది పత్తి జొన్న చెట్టు. పత్తి ఏదో సరిపోదా లోపలికి. నాయన ఇక్కడ ఒక మంచం వేసుకొని సాయంత్రం పూట కూర్చొని సులుకబుర్లు అని చెప్తా ఉంటాడు ఫ్రెండ్స్తో. ఎవరన్నా వస్తారు. మొన్న రామ్మోహన్ రెడ్డి నేను పండుకోను కాసేపు. రామ్మోహన్ రెడ్డి సంది రావట్లే. ఏంది పాపం. ఏం కాదు ఏదో తింటున్నావు. ఏంది చూపించాలి ఇప్పుడు? ఇప్పుడు చూపించమంటావు కదా. మా నాయన రియాక్షన్ చూసుకుందాం. ఏమిలే, నేను చెప్పులు కొందని పోయినా. నాకు ఎలా ఉంటుందంటే, నేను చెప్పులు కొన్న ప్రతిసారి మా నాయన చెప్పులు కొనాలనిపిస్తుంది. నాకు అట్లా తెలియకుండా మనసులోకి వచ్చేస్తుంది. అరే మనం కొన్నాం, మా నాయనకి కొనాలి కదా, ఏం తక్కువ మా నాయన అనిపిస్తుంది. దాంతోపాటుగా నేను డ్రాయర్లు బనీళ్ళు కొన్నాను అనుకో, మా నాయనకి డ్రాయర్లు బనీళ్ళు కొనేస్తున్నాను. నా వల్ల కాదనమాట. ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది, ప్రతి ఒక్కరికి పేరెంట్స్ విలువ చెప్దాం అనుకుంటున్నా. చాలామందికి తెలిసినారు ఇవ్వడాలు, మాకు తెలియదు కాదనేసి అనుకోవచ్చు. కానీ నేను ఆలోచించేది ఎట్లా ఉంటుందంటే, పేరెంట్స్ని నార్మల్గా అన్నం పెట్టడం వేరు, చూసుకోవడం వేరు. చిన్న చిన్న అంశాలు ఉంటాయి. ఆ డ్రాయర్లు, బనీళ్ళు, చెప్పులు, చిన్న చిన్నవి. అవి నాకు తెలిసి చాలామంది కేర్లెస్ చేస్తాం. ఎందుకంటే నాన్న దగ్గర సిగ్గుపడి, నాయన డ్రాయర్లోనే లేవు అడగాలన్నా ఇబ్బంది పడడం, ఇవి ఎందుకులే అనుకుంటాం. వాళ్ళు కూడా నువ్వు ఎంత ఇబ్బంది పడతావో మీ నాయన కూడా ఖచ్చితంగా డ్రాయర్లు అయిపోయినాయో లేదో, డ్రాయర్లు బొక్కలు పడ్డా లేదో అడగలేరు. నేను దండాల మీద కూడా గమనిస్తూ ఉంటా. మంచి డ్రాయర్లు మా నాయన డ్రాయర్లు సింక్ అయినాయా లేదా, బాగోనా లేదని గమనించి ఎప్పుడైనా బాగలేవనిపిస్తే తెచ్చిస్తూ ఉంటా. మా నాయన వేసుకోపని. అది పేరెంట్స్ రిలేటెడ్గా అట్లా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకు అట్లా వదిలేస్తామో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అడగలేరు చిన్న చిన్నవి, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అంతెందుకు మా నాయన ట్యాబ్లెట్లు అయిపోతారు 1 నెల రోజులు చెప్పడం, 20 రోజులు. నేను పచ్చిగా తిట్టిన తర్వాత ఏమందులో వేసుకోకపోతే ఎందుకని చెప్పలేదు అంటాడు. 20 రోజుల తర్వాత చెప్పండి మన ట్యాబ్లెట్లు, ఎందుకంటే డబ్బులు అయిపోతాయి నా ఉద్దేశం. అట్టే ఉంటుంది. ఎందుకు నాన్న అట్ట? నిన్న ఒక ఆమె నారాయణ స్వామి కాడికి వచ్చింది.
ఇంకొక్కడే కొడుకు ఒక్కడే కొడుకు అయితే వాడికి పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకు పుట్టిండు వాడికి. పుట్టిన తర్వాత వాళ్ళ భార్య మిసిల్ దాన్ని చూడబడద్దని వాడిని చంపేసింది, భర్తను చంపేసి మిసిల్ దాన్ని బయటికి నెట్టేసింది, ఇంట్లో ఉండకుండా బయటికి నెట్టేస్తే ఆమె నిన్న ఏడుస్తుంది పాపం నారాయణ స్వామి కాడ. ఏమమ్మా అంటే ఇట్టటి సంగతి ఇటు చేసింది మాకు వాళ్ళు అని. ఎందుకు చూడరంటూ తల్లిదండ్రులని? ఎదోలు అంతే. తల్లిదండ్రులని చూడడానికి కారణం ఏంటంటే భార్య వచ్చిన తర్వాత భార్య మాటల్లో పడిపోతాడు మగోడు. ఇంకా భార్య మాటలు విన్న తర్వాత ఇంక వాడు ఏం చూస్తాడు? భార్య మాట వినొచ్చు కదా, తప్పే ఉంది. వినాలా, అన్నీ వినకూడదుగా. మీ నాయన కూడి పెట్టకూడదని అంటే ఎంట్రా అంటే అందరు వినరులే కానీ కొంతమంది చెప్పరట, చెప్పేవాళ్ళు చాలా మంది ఉండరు. కవిత చెప్పొద్దంట. కవిత చెప్పే పని అయితే ఇన్ని రోజులు నేను ఎందుకుంటాడా, నేను ఎరకు ఎప్పుడో కాసిన ఆయన మటన్ చేరేవాడిని తిక్కలండి. ఆడ కూడా కూడు పెడతారు, ఆడ కూడు 24 గంటలు 24 గంటలు పెడతారు. ఉదయం చేసి పెట్టినట్టు ఆల్రెడీ కాసిన మాట అంటే ఎప్పుడు ఏమన్నా అంటే వెళ్ళిపోవని. నిజం, 2000 డబ్బులు ఉంటే వెళ్ళిపోవడమే. ఇంకా ఆడే బతికేది అన్నే బ్రహ్మాండంగా బతకొచ్చు. ఈ నా కొడుకులు అడిగేది ఏంటంట, ఇప్పుడు ఆవులు ఉండేవి, ఒక 100 ఆవులు. ఆవులు కాడ పేడకళ్ళు తీసి పక్కన వేసినా కానీ మధ్యాహ్నం ఆయిటాలో సాయంత్రం అట్ట కాదన్న. నా పాయింట్ ఏంటంటే అదే నేను అది మీకు చెడ్డ పేరు వస్తుంది నా బాధ. నేను కాదు నాన్న, అదేలే పేరెంట్స్ ఏం చూస్తారు, కొడుకులకి చెడ్డ పేరు వస్తే పారు అంతే, అంతేగాని ఇల్లే తిరగదీస్తారని కాదు. తిరగదీసేది ఏముంది, మీరు పెట్టేది ఏంది నాకు కూడా. నేను ఆడిపోయినా బతకగలను నేను ఇప్పుడైనా. అలా నీకు చెడ్డ పేరు వస్తుంది. అందరూ అదే ఇప్పుడు ఇన్నాళ్ళు చూసి ఇవాళ వెళ్ళిపోయిందంటే ఎంత ఎదవైతే వెళ్ళిపోయినానని అట్టా అంటుంది. పోతా మనం కొడుకులకి చెడ్డ పేరు తేలేమని అందరూ చూస్తారు. అందుకనే లేకపోతే ఎవడైనా అంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఊర్లో ఎంతమంది అంటున్నారు కవిత బ్రహ్మాండంగా చూస్తుంది, ఇద్దరిని బాగా చూసుకుంటుందని ఎంతోమంది నాతో అన్నోళ్ళు ఉండరు. కానీ ఇవాళని మేము వెళ్ళిపోయినాను అనుకో, నా వరకు నేను పోయినాను అనుకో, ఏమంటారు? నువ్వు ఎదవైపోయినా కూడా మమ్మల్ని అంటారు. మిమ్మల్ని అనేది మరి ఊడి పెట్టలేదు ఏమో పోయిండో అని ఉండనాయలు. ఏం చెప్తున్నా, తల్లిదండ్రులను చూసుకోకపోతే చూసుకోవాలనేది ఎట్లా చెప్తున్నావు? నేను ఒకటి చెప్తాంట, నేను తినే మెతుకులు అన్నీ భయ్యా, అన్ని నువ్వే కదా ఎవరైనా 3 పూట్ల 3 అన్నలు తింటాను అనుకో. సరే తిన్నంత మాత్రం మన పాపకు పెట్టినా సరిపోద్ది కదా నాకు. నేను ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా కొవ్వులు గుండికాయలు తెచ్చిమంటున్నా. సరే అట్లాంటి దానికి కూడా మీరు ఏదన్నా అంటే నాకు బాధ అనిపిస్తుందా ఒక్కోసారి. మా నాయన చెప్పేదాన్ని పేరెంట్స్ మాట, మా నాయన ఒక్కడిది కదా, అందరిది. అందరంతే ఎవరైనా. తట్టుకోగలరు నాన్న కూడు పెట్టడానికి. ఇప్పుడు మొహం మీద ఇప్పుడు నేను నిన్న కవితతో సడన్ గా నువ్వు బయట నుంచి వస్తుంది చూసి ఈ మొన్నాయిలకి అన్నాలు పెట్టాలి సస్తా ఉన్నాను కవిత ఏమన్నా అనింది అనుకో, ఈ తిండి పెట్టాలి సస్తా ఉన్నాను అనేసి అంటే అది ఇంటే ఏం చేస్తాను? తాగడమే తాగి చచ్చిపోతారు ఎవరైనా. అంతే ఖచ్చితంగా. ఆ బాధ చిన్న బాధ ఇంకా బతకడం కొడుకుని కని పెంచి నా కూడు గురించి ఆలోచిస్తున్నా అనిపిస్తా. అంతే మరి. సరే ఇప్పుడు అన్నది అనుకో, నువ్వైనా నువ్వైనా ఏం మనిషి ఏం మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు కొంచెం సరే సరే ఏదో ఒకటి చేద్దాం అన్నా అనుకో, ఇంకా అయిపోయింది. అందరి పేరెంట్స్ పరిస్థితి అదేనా? అందరూ అంతే. ఇప్పుడు వినలేరు అట్టండి మాటలే, నాకు కన్నీళ్ళు వస్తుంది నిజంగా. అది ఇప్పుడు వెంకట సుబ్బారెడ్డి ఉండవు, ఇప్పుడు మహేంద్ర భార్య కానీ ఒక మాట అన్నారు అనుకో, ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయన మాట అంటే పడేవాడు కాదు అందులో. నేనన్నా కాస్త సర్దుకొని పోతా, ఆయన అసలు సర్దుకునేవాడు కాదు. మాటమ్మా నేను అన్నా కానీ నేను సర్దుకుంటా. అదే కొంచెం కష్టమైన బడులో కదా నీకు తెలుసు. ఆయనకి ఆయన లే పాపం, ఆయన ఇంతవరకు ఒక శాతం మాట అనిపించుకున్నాడు కాదు. నాకు నిజంగా షాకింగ్ అనిపిస్తుంది కదా ఇది మాత్రం. నాకు ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే నేనేమంటానంటే కనీసం తిట్టైనా చూడొచ్చు పేరెంట్స్ని, పోయేదేముంది? కవిత మొన్న అంటుంది, అమ్మ 5 మందిని మా అమ్మ ఎట్టగనిందిరా అనేసి రిపీటెడ్గా 10-15 రోజులకు ఒకసారి అని అంటుంది మా కవిత. 5 మందిని ఎలా కనిపించింది, నేను ఒక్కరికే అల్లాడిపోతున్నానని. అంటే ఇలాంటిది గుర్తురాదా పేరెంట్స్ దగ్గర? పడుకున్నప్పుడు గుర్తురాదా? అమ్మాయి నేను కూడా అన్న నా ఆలోచనతో, అమ్మ మీ అమ్మ 4 గంటే హాస్పిటల్కి బాగాలేదమ్మా, ఇంతవరకు ఎక్కడ హాస్పిటల్లో కూడా తిరగలేదు, హాస్పిటల్లో కూడా కానలేదు, ఇంట్లోనే కానింది. గడ్డి కోసుకొని వచ్చి గడ్డి మోపు ఇంట్లో వేసి ప్రెగ్నెన్సీలో ఎన్నెళ్ళప్పుడు గడ్డి మోపు మోసింది? 9వ నెల కూడా గడ్డి మోపులు మోసింది అంట అమ్మ. నిజం, అప్పుడు మోసింది. మీ అత్తోళ్ళ ఇంటికాడ నిన్ను కానింది, నా ఆలోచన కానీ దాన్నే. అదే నేను అదే అంటున్నా, ఇవన్నీ తెలిసినప్పుడు గుర్తురాదని. 3వ పిల్లోడు పుట్టితే ఏడుపు వినకూడదు మేనమామ అంటారు. సో అది ఇంకా నెక్స్ట్ చేద్దాం, ఇంకా అంతమించి ఏమీ లేదు. అందుకని పేరెంట్స్ని చూసుకోండి. పేరెంట్స్ చూసుకుంటే మీకు తెలియని ఏంటంటే, పేరెంట్స్ నువ్వు నిజంగా కానీ బాగా చూసుకుంటే తెలివి కూడా కలిసి వస్తుంది. నిజంగానే అవుతా తల్లిదండ్రులు చూసుకుంటే నిజంగా తెలివి కూడా కలిసి రాదు. తెలియకుండా కలిసి వచ్చేది కాబట్టి అంత కలిసి వస్తుంది. నిజం. చిల్లర మొహం
పిల్లలు మొహం కాదులే. మరా ఇగో ఉండి తేలేదని అడుగు తాత ఏం చెప్పి ఉండి వాళ్ళు లేదమ్మా, వాళ్ళు లేదు పామూరులో కూడా ఎత్తుకులేండి. అన్న ఒక అగ్గి ఉండి తే అని చెప్పింది. రేపు తెస్తాలు ఖచ్చితంగా ఏడనే ఉండేవి పెద్దవి, ఇంత ఉండేవమ్మా, ఇంతలా ఉండేవి. నేను షాపింగ్ లో మా బాబు మంచి స్వెటర్ కూడా తీసిన. అది ఆడ నుంచి మోసుకుంటా లేకపోతుంటాను నేను. సరే లాస్ట్ గా ఏదైనా మంచి మాట చెప్పు. ఏం మంచి మాట. అందరు పిల్లకాయలు పేరెంట్స్ చూసుకోండి అని చెప్పు. తల్లిదండ్రుల్ని చూసుకునే దాని మీద ఒక మాట చెప్పు, నీ మనసులో మాట. తల్లిదండ్రులు చూడనోడు మనిషే కాదు, వాస్తవంగా తల్లిదండ్రులు చూడనోడు వాడు మనిషే కాదు, దున్నపోతు సమానం. అంతేనా? నేను చెప్పిన తల్లిదండ్రులను చూసుకున్నాడు మిరప చెట్లలో బొచ్చి పురుగు అయిపోతాడు నెక్స్ట్ జన్మ. తెలుసా? నిజమా? చాలా మంది అట్ట. ఇప్పుడు నాగిరెడ్డి శివరామరెడ్డి మాట అనుకుందాం, వాళ్ళ అమ్మని ఎంత బాగా చూసిండ్రు వాళ్ళు. దొడ్డికి కూడా వాళ్ళు బ్రహ్మాండంగా చూసి. మా ఊర్లో నాగిరెడ్డి శివరామరెడ్డి అంటే మా ఊరోళ్ళు మా వాళ్ళు అయితే సూపర్ చూసిండ్రా వాళ్ళ అమ్మను, ఏం చూసిండ్రా చూడు. వాళ్ళ నాయన గుర్తు చేసుకుంటే అర్థమైంది, నిజంగా వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్నారు వాళ్ళిద్దరు. ఇంకా పెద్ద ఆయన తిట్టేవాడు బాలరెడ్డి, ఆయన లేడు. బంగారమా చూసుకోవడం. నాగిరెడ్డి శివరామరెడ్డి దేవుళ్ళు కదంటారా, ఇప్పుడు కూడా వాళ్ళకి అట్లా కలిసి వచ్చింది, వాళ్ళు కలిసి వచ్చింది కూడా ఆడనే. నిజంగా అదే కదైతే ఏంది ఎవరికా